అభినందన్ని మన ఇంటికి పిలవాలని అక్క అనుకుంటుంది కదా క్రిష్, మర్చిపోయావా? ఫారెన్లో ఉన్న మహి, ఐశ్వర్య, మీ తాతగారు త్వరలో వస్తున్నారు. వాళ్ళు కూడా ఉంటే ఈ వెలితి కూడా ఉండేది కాదు. అన్నట్టు భవానీ బాగా గుర్తు చేసింది. అభినందన్ లాంటి మంచి మనిషి కలవడం, ఇలా ఇంటికి ఆహ్వానించి అందరం కలిసి భోజనం చేయడం వల్ల పండగ వాతావరణం వస్తుంది. కానీ ఇప్పటి వరకు అతన్ని కలిసి అదృష్టం రాలేదు. చూద్దాం అభినందన్ ఎప్పుడు కలుస్తానో. అభి అంటే అమ్మగారి మనసులో మంచి అభిప్రాయమే ఉంది. నా ప్రేమని గెలిపించుకోనీకి దారి లేకుండా పోయిందనుకున్నా, కానీ ఓ మార్గం ఉందన్నమాట. క్రిష్, నీకు చాలాసార్లు చెప్పాను కదా అభినందన్ తీసుకురమ్మని. అది బహుశా క్రిష్కి ఎక్కడ తగులుండడక్కా. గులాబీ పువ్వు పట్టుకుంటే దాని పరిమళం కొంతైనా మనకి అంటుకున్నట్టు అలాంటి మంచి మనిషిని కలిస్తే మనము అంతో ఇంతో మంచి నేర్చుకోవచ్చు. ఈసారి నేను తప్పకుండా తీసుకొస్తానక్కా. గుడ్. ఎంతో మందికి మంచి చేసే అభినందన్ మన ఇంటికి రావడం మంచిదే కదా. త్వరలో మన ఇంట్లో జరగబోయే శుభకార్యానికి ఆహ్వానిద్దాం. భోజనాల ముందు కూర్చుని ఇలా మాట్లాడుకోకూడదు. వంటలు చల్లారిపోతున్నాయి, ముందు తినేయండి. అక్కా, నువ్వు మొదలు పెట్టకుండా ఎవరైనా ఎప్పుడైనా తిన్నావా అక్కా? మన ఇంట్లో మొదటి ముద్ద క్రిష్కి పెట్టాకే మనం అందరం తింటాం కదక్కా. ఇన్నాళ్లుగా మారింది. సౌందర్య రాకతో అక్క మారింది. ఇన్ని రోజులు మనం మాత్రమే కలిసున్నాం. ఈరోజు మన అనేవాళ్లు మనతో కలిసున్నారు. రేపేంటో ఎలా ఉంటుందో. ఇక మీదట ప్రతిరోజు ఈ సంతోషం ఇలాగే ఉండాలి. ఉండాలమ్మా, ఉంటుందమ్మా, ఎప్పటికీ ఉంటుంది. అంటే క్రిష్కెప్పుడు రెండో ముద్దే అన్నమాట. భవానీ, అంటే అక్క ఎప్పుడు ఇలాగే ఉండాలని అన్నావు కదా, ఆ ప్లేస్లో సౌందర్యని కూర్చోబెట్టావు కదా. ఎంతైనా నీకిష్టమైన పార్వతి ప్రతిరూపం కదా. వద్దు భవానీ,
ఎవరిని వేరు చేసి మాట్లాడొద్దు. ఈ ఇంట్లో అందరూ సమానమే. ఏందమ్మా అంత సంతోషంగా ఉన్నావు? అట్ట అంటవిందయ్యా, అమ్మగారితో కలిసుంటే కడుపు నిండిపోయినట్టుగా లేదు. తిన్న భోజనం గురించి కాదు, అమ్మ చూపిన ప్రేమ గురించి. నువ్వు చేసిన పనులు చూస్తుంటే మాకు కడుపు మండిపోతుంది. నేనేం చేసినా? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నేనేం చేసినా అయ్యా? మన సంతోషానికి కారణమైన వారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకోమని నువ్వు చెప్పింది కదయ్యా. నిన్ను ఈ 4 గోడల మధ్య ఉండమని చెప్తే మా కళ్ళు గప్పి బయటికి పోతావా? వెళ్తే వెళ్ళా అభిని కలుస్తావా? దేనికోసం వెళ్ళినో, ఎందుకు కలిసినో మీకెరికేనా? ఎందుకు ఏంది అని అడగడం లేదు, కలిశావా లేదా? నా పెంపకంలో నా బిడ్డ నా మాట మేరదు అనుకున్నాను, కాని నన్నే మోసం చేసేంతగా ఎదిగావు. అయ్యా నోర్మోయ్! 4 గోడల మధ్య కూర్చోబెట్టి బయటికి వెళ్ళొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? విన్నావు? ఎందుకింటదయ్యా? ఇనదు. ప్రేమ దోమ అంటూ తిరుగుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటది. ప్రేమ అంటే ఏంటో ఎరికేనా అయ్యా? ఇవ్వడమో తీసుకోవడమో కాదు, ఒకరి గుండెల్లో ఒకరు ఉండడం. నేనిక్కడ లేను, వాడి దగ్గరే ఉన్నాను. వాడు అక్కడ లేడు, ఇక్కడున్నాడు. ఏయ్ ఏయ్! నీకు పిచ్చి పట్టింది, ప్రేమ పిచ్చి. నీలాంటి వాళ్ళు దాన్ని పిచ్చి అనుకుంటారు, కానీ నాలాంటి వాళ్ళు అది జీవితం అనుకుంటారు. అభిని కలవద్దు అంటే అతన్ని కలుస్తున్నావు కదూ? నీ వల్ల అభి నన్ను తన జీవితంలో నుంచి వెళ్ళిపోమన్నాడు. దీన్ని బట్టి మీకు అర్థమైతలేదా వాడు ఎంత మంచివాడో? ఎవరికి ఏ ఆపదొచ్చినా నేనుంటానంటూ ఆదుకుంటాడు. అట్లాంటి మంచివాణ్ణి నువ్వెందుకు కాదనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. బాగా మాటలు నేర్చావే. నీ మాటలతో కన్నవాళ్లనే మోసం చేయాలని చూస్తున్నావు. నేను మోసం చేస్తున్నానా? అదేనా నువ్వు నాకు నేర్పింది? నా అయ్య నన్ను అర్థం చేసుకుంటాడు, అందరిలాంటి వాడు కాదు అనుకున్నా. నాకెట్లాంటి బాధ కలిగినా నీకే చెప్పుకుంటా, కానీ నువ్వే ఒక బాధే బాధిస్తుంటే ఎవరికి చెప్పుకుంటాను? మేము నిన్ను బాధ పెట్టేవాళ్ళ కనిపిస్తున్నావా? తల్లిదండ్రుల్ని బాధ పెట్టిన పిల్లలు ఉంటారేమో కానీ పిల్లల్ని బాధ పెట్టిన తల్లిదండ్రులు ఈ ప్రపంచంలోనే ఉండరే. జరిగిన దాన్ని వదిలేసి ఇక ఎప్పుడు అతన్ని కలవను అని నాకు మాటివ్వు. అయ్యా, అయ్యనే చెప్తున్నా. ఇక జీవితంలో గలవనని మాట్లాడనని నాకు మాటి. చిన్నప్పటి నుంచి ఏది అడిగితే అది ఇచ్చిన అయ్యకి మాట అడిగితే ఇయ్యలేనంత ఎత్తులో ఉన్నావా? సౌందర్య, ముందు నాకు మాటివ్వు. అయ్యా, నీకంత ధీమా ఏందో నాకిప్పుడు అర్థమైందే. మనం ఇక్కడే ఉంటామని, అమ్మగారికి మాటిచ్చానని ఆనందపడుతున్నావేమో. ఇంకొన్ని గంటలైతే ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతాం. నీ మనసును, అందులో ఉన్న నీ ప్రేమను ఇక్కడే వదిలేసేయ్. ఎంత చెప్పినా మాట ఇవ్వనని మొండికేస్తావా? ఇవ్వవే, మాట ఇవ్వవే. నా మనసుని నేనిక్కడే వదిలేసుకుంటానయ్యా. మనసు లేక మాట ఇచ్చి ఏ లాభం? మీ మాటని నేను నిలబెట్టుకోవాలంటే మనిషినే లేకుండా చేయండి. నువ్వు నిండు నూరేళ్లు ఉండాలనే కదమ్మా మా బాధ. నిన్ను లేకుండా చేయమని చెప్తావా? ఏంటమ్మా ఇది?
కన్న తల్లిదండ్రులు నీకు కసాయి వాళ్ళలా కనిపిస్తున్నారా? మేమేం చేసినా నీ బాగు కోసమే కదమ్మా, నీ బాగు కోసమే తల్లి. క్రిష్, ఇక్కడుండి బాధపడుతున్నావా క్రిష్? బాధపడడం ఏంటి భవాని? నేనెందుకు బాధపడతాను? ఈ చేతులతో నిన్ను పెంచాను క్రిష్. నీ గురించి నాకు తెలీదా? నీ మనసు ఎంత చివుక్కుమందో నేను ఊహించగలను. ఎందుకు చివుక్కుమంది? ఏం ఊహించగలవు? నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు భవాని. మనసు నిండా దిగులు నిండిపోయి ఉంటే మా మాటలు ఏం అర్థమవుతాయి క్రిష్? మా బాధ అంతా నీ గురించే. అసలు ఇప్పుడు నాకు వచ్చిన బాధ ఏంటి మీరు ఇంతలా బాధపడిపోవడానికి? ఎంత ఎదిగిపోయావు క్రిష్ బాబు. నీలోని బాధ మాకు తెలిస్తే మేం తట్టుకోలేమని బాధనంతా నీ గుండెల్లోనే దాచుకుంటున్నావా? నీకెంత కష్టం వచ్చింది నాన్నా. ఇక నుంచి ఏ కష్టం నీ దగ్గరికి రాకుండా నేను కాంపౌండ్ వల్ల ఉంటాను. చైత్ర, భవాని రాత్రి పడుకోలేదా? పైత్యం చేసినట్టు మాట్లాడుతుంది. నువ్వెంత పిచ్చోడు క్రిష్ బాబు. నా ప్రేమ నీకు పైచిల్లా కనిపిస్తుందా? అక్క చేసిన పనికి నీ మనసు ఎంత బాధపడుతుందోనని చైత్ర నీ గురించి ఆలోచించి ఎలా అయిపోయిందో చూడు. గ్రానీ ఏం చేసింది? చైత్ర ఎలా అయిపోయింది? గంట క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. సేమ్ డ్రెస్సు, సేమ్ హెయిర్ స్టైలు, పెద్ద తేడా ఏం లేదే. ఓరి పిచ్చి మనవడా, నువ్వు ఎంత అమాయకుడివిరా. అందుకే ఆ సౌందర్య అలా రెచ్చిపోతుంది. అక్కని తన గ్రిప్ లో పెట్టుకుని పెత్తనం కొట్టేయాలని చూస్తుంది. నీకేమో దాని నాటకాలు అర్థం కావడం లేదు. కాలేజీలో నీ ముందు ఒకడు కాలర్ ఎగరేశాడని వాణ్ణి చితకబాదాం. మరి నువ్వు పుట్టినప్పటి నుంచి గ్రాని మొదటి ముద్ద నీకే కదా పెడుతుంది. మరి రోజు ఆ సౌందర్యకి పెట్టింది. అది చూసి నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోలేనా బావా? నిన్ను అర్థం చేసుకోలేకపోవడానికి నువ్వేమైనా బయటదానివా చైత్ర? ఇద్దరూ కలిసి పెరిగారు, ఒకటే ప్రాణంగా బతుకుతున్నారు. ఏహే ఆపండే. గ్రానీ సౌందర్యకి ముద్ద పెడితే నా వాల్యూ పడిపోయిందని ఎందుకు ఫీల్ అవుతాను? ఇన్ని రోజులుగా తన కోసం వెతుకుతుంది. తను వచ్చేసరికి గ్రానీ ప్రేమ చూపించింది. దానిలో తప్పు పట్టేదేముంది? నేను ఫీల్ అయ్యేదేముంది? నువ్వు ఫీల్ అయ్యేట్టు నేను చేస్తాను. అప్పుడే ఈ ఇంటి నుండి సౌందర్యని ఈజీగా వెళ్ళగొట్టగలుగుతాను. అక్క తర్వాత స్థానం చైత్రదే కావాలి. అక్కలాగా చైత్ర ఈ ఇంట్లో చక్రం తిప్పుతుంటే ఆ సౌందర్య ఇంటి పని మనిషిలా చైత్ర కాళ్లు పట్టాలి. అది కాదు క్రిష్ బాబు, ఆ సౌందర్య వేసే పన్నాగం నీకు అర్థం కావడం లేదు. అది ఇంటి పెత్తనం అంతా తన చేతిలోకి తీసుకోవాలని అఖిలక్కని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అక్కేమో అమాయకంగా పార్వతి మీద ఉన్న పిచ్చి ప్రేమతో సౌందర్యని గుడ్డిగా నమ్ముతుంది. నీకు అన్యాయం చేస్తుంది. అవును బావా, సౌందర్యం నువ్వనుకున్నంత అమాయకురాలేం కాదు. అది నాతోనే ఛాలెంజ్ చేసింది. అదన్నట్టే ఒక్క రోజులోనే గ్రాని చేత ముద్ద పెట్టించుకుందంటే తొందరలోనే ఇంటి పెత్తనం అది చేజిక్కించుకుంటుంది. అప్పుడు నువ్వు ప్రతిదీ దాని మీదే ఆధారపడాల్సి వస్తుంది. అలా నిన్ను చూసి నేను తట్టుకోలేను బావా. అంత దాకా వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావు క్రిష్ బాబు? గ్రానీతో మాట్లాడతాను. సౌందర్య నిజంగా ఆస్తి కోసమే గ్రానీని మోసం చేస్తుంటే ఆ విషయం గ్రానీకి అర్థమయ్యేలా చేస్తాను. ఏ విషయంలోనైనా నీ వెంట నేనుంటాను బావా. ఇలా మీ ఇద్దరూ ఒక్కటై ఏం చేయాలన్నా నా తెలివినంతా మీకోసం వాడతాను. మీకు కొండంత అండగా నేనుంటాను కదా. సమస్య అంత దాకా వచ్చినప్పుడు చూద్దాం. అప్పటి వరకు మీరేదో ఫీల్ అయ్యి నేను ఫీల్ అయ్యేటట్టు చేయకండి. నువ్వు ఫీల్ అయ్యేట్టు చేస్తేనేగా క్రిష్ బాబు మా పని తొందరగా వర్కౌట్ అయ్యేది. ఈ రోజు నుంచి సౌందర్యని ఇంటి నుండి తరిమి కొట్టడానికి నిన్ను పావులా వాడుకుంటాను. అప్పుడైతే అక్క దృష్టిలో నేను చెడు కాకుండా ఉంటాను. మీ ఇద్దరిలో ఎవరు కావాలో ఎవరిని వదులుకుంటుందో అక్కకే వదిలేస్తాను. నా చేతికి మట్టంటకుండా ఈసారి పని పూర్తి చేస్తాను. ఈ రోజు నుంచి గేమ్ స్టార్ట్. సరే క్రిష్ బాబు, చైత్ర రా.
నీ చేతిలో పడిన ముడుపు మామూలు ముడుపు కాదమ్మా, పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం. త్వరలో ఆ సమస్యను తీర్చుకో. నీ ప్రేమ పండాలనే స్వయంగా ఆ అమ్మవారే ఇచ్చారు. అమ్మ ఆశీర్వాదం ఉంటుంది. అమ్మా, నీ సంకల్పం లేనిదే మాకు మరో జన్మ లేదు. అట్లాంటిది మా ప్రేమకి ఎందుకింత పరీక్ష పెడుతున్నావు తల్లి? మా ప్రేమ చుట్టూ అల్లుకుంటున్న అవాంతరాలని నా అభి దాటుకుంటూ వచ్చి నన్ను చేరేట్టు దీవించమ్మా. సౌందర్య, సౌందర్య, బాబు బాబు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు రాకూడదు అంకుల్? రానని మాటిచ్చావు కదా, మాట తప్పుతావా? సౌందర్య సంతోషంగా ఉండడం కోసం మాటిచ్చాను. కానీ కానీ నేను లేని సౌందర్య సంతోషంగా ఉండదు. అది అర్థం చేసుకునే వచ్చాను. బాబు బాబు, ఒక్క నిమిషం ఆగు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. ఎందుకు వెళ్ళాలి అంకుల్? నువ్వు నా బిడ్డతో ఉంటే దాని ప్రాణాలకు ప్రమాదం బాబు. దయచేసి దాన్ని వదిలే. అంకుల్, మీరు భ్రమపడుతున్నారు. నేను నేను తనతో ఉంటే ప్రమాదం జరగదు అంకుల్. నేను దూరమైన మరుక్షణం తను మీకు ప్రాణాలతో దక్కదు. మా శరీరాలు వేరు, కానీ మా మనసులు మా ప్రాణం ఒక్కటే అంకుల్. అదే బాబు నా భయం. నన్ను అర్థం చేసుకుని దాన్ని వదిలేసి వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. లేదంకుల్, నన్ను క్షమించండి. నన్ను వదిలి సౌందర్య బతకలేదు. ఆ విషయం అర్థం చేసుకున్నాను. అందుకే మీకు ఇచ్చిన మాటను తప్పొచ్చాను. మమ్మల్ని విడదీయకండి ప్లీజ్ అంకుల్, ప్లీజ్. సౌందర్య, బాబు. బాబు, సౌందర్య. అభి, సౌందర్య, అభి, వచ్చేసాను సౌందర్య. నీకోసం, మన ప్రేమ కోసం వచ్చేసాను. నిన్ను చూడకపోతే నా ప్రాణం పోతుంది అభి. నన్ను వదిలి వెళ్ళొద్దు. మనం ఒకరిని వదిలి ఒకరం బతకలేం. మరణమే మనల్ని విడదీయలేక మళ్ళీ మనకు మరో జన్మనిచ్చింది. మనం ఎన్ని జన్మలైనా ఒకటే ఊపిరి, ఒకటే ప్రాణం. సౌందర్య, ఏడోకు, ఓకేనా? అభి, అవును సౌందర్య, నాతో ఉంటే నీకు ప్రమాదం అని, నిన్ను కలవనని మాటిచ్చాను. కానీ నిన్ను వదిలి క్షణం కూడా ఉండలేను. నన్ను వదిలి నువ్వెలా జీవిస్తావు? మనం చావులో కూడా విడిపోలేం. నేనిచ్చిన మాటలన్నీ పక్కన పెట్టి మన ప్రేమ కోసం వచ్చాను.